ఈ ఏడాది గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. డోలీ మోతలు లేకుండా రహదారుల సౌకర్యం కల్పించామన్నారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు కల్పించడంతో పాటు మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా మార్చామని పేర్కొన్నారు. 9 ఐటీడీఏల పరిధిలో ట్రైకార్ లోన్లు పునరుద్ధరించామన్నారు. 2026 సంవత్సరంలో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. కాలంలో నాకు ఇచ్చినటువంటి 2 శాఖలలో ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అయితే చాలా మార్పులు చేర్పులు చేశాం. మినీ అంగన్వాడీస్ని 5,000 మందిని మెయిన్ అంగన్వాడీస్గా మార్చడం కూడా జరిగింది. అలాగే కొత్త సెల్ ఫోన్లు ఇవ్వటం, వాళ్ళకి చాలా వరకు గ్రాడ్యుయేటీ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేశాం. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ప్రమోషన్స్ చాలా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా డోలీ మోతలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రామాలన్నిటికీ కూడా రహదారి సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఈరోజు చాలా వరకు ఫలించింది. హాస్టల్స్ అన్నింటిలో కూడా త్రాగడానికి నీరు కానీ, అలాగే వాళ్ళకి విద్యకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బుక్స్ ఇవ్వటం కానీ, యూనిఫామ్ ఇవ్వడం కానీ, నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం పెట్టడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 25 సంవత్సరం చాలా చక్కగా జరిగింది. కొత్తగా రాబోతున్నటువంటి మనకి 2026 కూడా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.